హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మిస్ ఘోష్ అండ్ డీన్ మాట్లాడుకోవటం విన్నాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మీరు స్టూడెంట్స్ని సరిగ్గా చూసుకోరా అని ఆ రోజు వచ్చిన పేరెంట్స్ అందరూ నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలి సుప్రియ అని అడుగుతారు డీన్. ఇదొక సైకలాజికల్ కండిషన్ డీన్, దీన్నంత ఈజీగా డయాగ్నోస్ చేయలేము అని అంటుంది సుప్రియ. కానీ నేను ముందే చెప్పాను కదా వాడిని అన్ని రీయూనియన్ యాక్టివిటీస్ నుండి దూరం పెట్టమని అని అంటారు డీన్. వాడికి నా మీద నమ్మకం కుదరాలి, అప్పుడే వాడు నాతో మాట్లాడతాడు అని అంటారు సుప్రియ. నేను చెప్పిన సింపుల్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ నువ్వు వినకపోవటం వల్ల ఇదంతా జరిగింది. ఇక ఇప్పుడు నేను డిసైడ్ చేసేంత వరకు వేదాంత్ ఆ ఇన్ఫర్మరీలోనే నిద్రపోతాడు అని అంటాడు మన డి. కానీ అది వాడికి ఒక పనిష్మెంట్ లా ఉంటుంది అని అంటుంది సుప్రియ. అదంతా వాడి మంచి కోసమే చేస్తున్నాగా, అక్కడైతే ఒక నర్సు వాడిని జాగ్రత్తగా చూసుకుంటుంది, అంతే, ఇట్స్ డన్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డీన్. మరోవైపు సుయాష్ నాన్సీకి ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయదు. ఏమైంది అని అడుగుతాడు రజత్. తను వెళ్ళిపోయిందిరా అని చెప్తాడు సుయాష్. గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, అలాగే ఇప్పుడు ఏ టీవీ సీరియల్స్ కూడా నువ్వు చేయట్లేదు కదా, ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి అని అంటాడు మరో ఫ్రెండ్. నన్ను ఎగతాళి చేస్తున్నావు కదరా అని అంటాడు సుయాష్. హే గాయస్ చిల్ రా అని అంటాడు రజత్. పర్వాలేదులేరా, వదిలే, ఇలా కోప్పట్టం చిరాకు పట్టం మామూలే కదా డిప్రెషన్లో ఉన్నప్పుడు. ఇంకా ఏదో పేపర్లో చదివాను, థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నావంట కౌన్సిలింగ్ కోసం అని అంటాడు మరో ఫ్రెండ్. ఆ మాటతోటి సుయాష్కి కోపం వచ్చి కొట్టడానికి వెళ్తాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి సుయాష్ని ఆపుతారు. వీళ్ళంటి వాళ్ళు వాళ్ళ వీక్నెస్ దాచుకోవటానికి మిగతా వాళ్ళని భయపెడుతూ ఉంటారు. ఇలాగే కదా చేసావు, ప్రతిరోజు ఇలాగే చేసి ఏడిపించేవాడివి స్కూల్లో అని అంటాడు ఫ్రెండ్. అది 15 years క్రితం రా అని అంటాడు సుయాష్. కామ్ డౌన్ సుయాష్, నా దగ్గర నాన్సీని మర్చిపోవడానికి ఒక ఐడియా ఉంది. రేపు టీచర్స్ మన కోసం ఒక ప్లే ప్రజెంట్ చేయబోతున్నారు, మనం కూడా అలాగే చేస్తే ఎలా ఉంటుంది? సుయాష్, ఇందులో నువ్వే హీరో అని అంటుంది మాలవిక. నాకోకే అంటాడు సుయాష్. ఈలోపు మిస్ ఘోష్ వేదాంత్ని తీసుకొని అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరినీ చూసి ఆదిరాజ్ మాట్లాడటానికి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. అటు చూడండి, ఇద్దరు టీచర్స్ ఫ్లర్ట్ చేస్తున్నారు అని నవ్వుతాడు రజత్. వాడెలా ఉన్నాడు అని అడుగుతాడు ఆదిరాజ్. కొంచెం బెటర్ అనిపిస్తుంది, వాడసలు మాట్లాడు కాబట్టి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవటం కష్టంగా ఉంది అని అంటుంది మిస్ ఘోష్. మనం పిల్లలు ఎగ్జామ్స్కి భయపడతారు, అలాగే టీచర్స్కి భయపడతారు అని అనుకుంటాం, కానీ అసలు విషయం ఏంటంటే పిల్లలు తోటి పిల్లల్ని చూసే భయపడతారు. లైట్స్ ఆఫ్ అయ్యాక హాస్టల్లో చాలా విషయాలు జరుగుతాయి అని అంటాడు ఆదిరాజ్. వాడిని భయపెడుతున్నారంటున్నారా అని అంటది మిస్ ఘోష్. క్వైట్ పాసిబుల్ అని అంటాడు ఆదిరాజ్. నేను వాడితో ఒకసారి మాట్లాడొచ్చా అని అంటాడు ఆదిరాజ్. వాడు మీతో మాట్లాడితే మాట్లాడచ్చు అని అంటుంది మిస్ ఘోష్. ఆదిరాజ్ వేదాంత్ దగ్గరికి వెళ్ళి, నీకు ఇక్కడ భోజనం నచ్చదా, మరి నీ పాకెట్ మనీతో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వాటిని నేను సేవ్ చేసుకుంటాను, ఇంటికి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ కొనుక్కొని వెళ్తాను అని అంటాడు. నాకు అక్కడ బర్గర్స్ అంటే చాలా ఇష్టం అని అంటాడు ఆదిరాజ్. అక్కడ సూపర్ హీరో క్యాండీస్ కూడా ఉంటాయి అని అంటాడు మన వేదాంత్. ఓ, నీకు సూపర్ హీరోస్ అంటే ఇష్టమా? అయితే నువ్వు షాడో బాయ్ గురించి వినే ఉంటావు కదా, వాడు కూడా ఇదే స్కూల్ స్టూడెంట్. వాడెక్కడున్నా మాన్స్టర్స్ని చూసి భయపడేవాడు, మాన్స్టర్స్ వాడిని తినేస్తాయేమో అని భయపడేవాడు. వాటి మీద ఉన్న భయంతో ఎప్పుడూ చీకట్లో వెళ్ళి దాక్కునేవాడు అని అంటాడు మన ఆదిరాజ్. నాలాగనేనా అని అంటాడు వేదాంత్. లేదు, పూర్తిగా విను అని అంటాడు ఆదిరాజ్. ఒకరోజు వాడు చీకట్లో కూర్చొని ఏడుస్తుండగా ఫీనిక్స్ వచ్చాడు. వాడికి ఫీనిక్స్ చెయ్యి అందించి, బయటికి రా, మన ఇద్దరం కలిసి ఈ మాన్స్టర్స్తో ఫైట్ చేద్దాం అని అంటాడు. అప్పుడు షాడో బాయ్ బయటికి వచ్చిన తర్వాత వాడికి సూపర్ పవర్స్ చాలా ఉన్నాయని అర్థం చేసుకుంటాడు. అప్పుడు వాడు ఆ మాన్స్టర్స్ అందరినీ కూడా ఒక చీకటి గదిలో బంధిస్తాడు. అప్పుడు అవి ఒకరిని ఒకరు తినేసి నశించిపోతాయి అని అంటాడు మన ఆదిరాజ్. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.